గ్రూప్ 1 ఆస్పిరెంట్స్ కోసం టీసాట్ నిర్వహిస్తున్న కార్యక్రమానికి స్వాగతం. ఈ వీడియోలో మనము ప్రాచీన మధ్యయుగాల కాలంలో విజ్ఞాన శాస్త్రం ఏ విధంగా అభివృద్ధి చెందిందో దానికి సంబంధించినటువంటి అంశాలు తెలుసుకుంటూ ఉన్నాం. ఈ క్రమంలో ఈ వీడియోలో మనం మధ్యయుగాల నాటి విజ్ఞాన శాస్త్ర అంశాలలో భాగంగా చైనా సాంప్రదాయానికి సంబంధించి అంటే చైనాలో ఏ విధమైనటువంటి విజ్ఞాన శాస్త్ర ప్రగతి సాధించబడింది, అందుకు దోహదపడినటువంటి అంశాలు కావచ్చు, కీలకమైనటువంటి వ్యక్తులకు సంబంధించిన అంశాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా చూస్తే చైనా నాగరికతకు ఒక ప్రముఖమైనటువంటి స్థానం ఉంది చరిత్రలో. అదేవిధంగా భారతదేశ నాగరికతలో సైతం ఇటువంటి ధోరణులే మనకు కీలకంగా కనిపిస్తూ ఉంటాయి. అవేంటి అంటే ప్రాచీనత మరియు అవిచ్ఛిన్నత అనేటటువంటి రెండు దృగ్విషయాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. అంటే పూర్వకాలం నుంచి ఉనికిలో ఉంటూ నేటికి కొనసాగుతున్నటువంటి నాగరికతలుగా మనకు చైనా మరియు భారతీయ నాగరికతలు కనిపిస్తూ ఉంటాయి. మిగిలిన నాగరికతలు ప్రాచీన కాలంలో ఆవిర్భవించి మధ్యలోనే అంతం కాగా ఇవి నేటికి తమ ఉనికిని కోల్పోకుండా తమ ఉనికిని కొనసాగిస్తూ విజ్ఞాన శాస్త్ర అంశాలలో కావచ్చు, నాగరికతాపరమైనటువంటి అంశాలలో కావచ్చు, నిరంతరం అభివృద్ధిని సాధిస్తూ ఉన్నటువంటి దేశాలుగా మనకు ప్రపంచ చరిత్రలో కనిపిస్తూ ఉంటాయి. మరి ఈ క్రమంలో చైనా సాంప్రదాయంలో భాగంగా విజ్ఞాన శాస్త్ర అభివృద్ధి ఏ విధంగా జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా చూస్తే ప్రపంచ నాగరికతలలో ప్రాచీనత, అవిచ్ఛిన్నత అంటే నేటికి కొనసాగుతూ ఉండడం అనేది అటువంటి అంశాలు కలిగిన వాటిలలో చైనా ఒకటిగా మనకు కనిపిస్తూ ఉంది. మరొకటి భారతీయ నాగరికతగా చెప్పుకుంటూ ఉన్నాం. ప్రపంచంలోకెల్లా సుదీర్ఘమైన ప్రాచీనమైనటువంటి విజ్ఞాన శాస్త్ర సంప్రదాయాలను చైనా కలిగి ఉన్నట్లుగా మనకు కనిపిస్తూ ఉంది. అంటే ఒక రకంగా పాత విజ్ఞాన శాస్త్ర అంశాలు, కొత్త విజ్ఞాన శాస్త్ర అంశాల మేలు కలయికగా మనకు చైనా అనేది కనిపిస్తూ ఉంది. ఇంత క్రితం వీడియోలో మనం చెప్పుకున్నాం, విజ్ఞాన శాస్త్రంలో శాశ్వతత్వాన్ని కలిగి ఉన్నది ఏంటి అంటే అది నిరంతరం మార్పు చెందుతూ ఉండడం అనే అంశము శాశ్వతత్వాన్ని కలిగి ఉంటుందని చెప్పుకున్నాం. అలాగే అనేకమైనటువంటి ధోరణులు కనుమరుగవుతూ కొత్త కొత్త అంశాలు వెలుగులోకి వస్తున్నటువంటి అంశాలు చూస్తూ ఉన్నాం. కాబట్టి పాత మరియు కొత్త విజ్ఞాన శాస్త్ర సాంప్రదాయాల మేలు కలయికగా మనము చైనా నాగరికతను చెప్పవచ్చు. అదేవిధంగా చూస్తే ప్రాచీన మధ్యయుగాలలో పశ్చిమ దేశాల విజ్ఞాన శాస్త్ర అభివృద్ధికి దోహదం చేసినటువంటి ఘనత సైతం మనకు చైనా నాగరికతకు ఉన్నట్లుగా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా చూస్తే చైనాను సందర్శించినటువంటి విదేశీ యాత్రికులంతా కూడా ఈ చైనా సాంప్రదాయాలను తమ దేశాలలో ప్రముఖంగా ప్రాచుర్యం పొందేటటువంటి క్రమంలో వీరు దోహదం చేసినటువంటి సంగతి మనం గమనించవచ్చు. తద్వారా చైనాకు సంబంధించినటువంటి సాంప్రదాయ విజ్ఞానం ఏదైతే ఉందో అది విదేశాలకు సైతం పాకినటువంటి అంశాన్ని మనం ప్రముఖంగా ప్రస్తావించాల్సి వస్తుంది. ఇక్కడ చూస్తే 17వ శతాబ్దం తొలినాళ్లలోనే అరబ్బులు కావచ్చు, మిషనరీలు కావచ్చు, జెస్సూట్స్ వంటి వారు చైనాను సందర్శించి చైనా విజ్ఞాన శాస్త్ర సంప్రదాయాలను యూరోప్లో ప్రచారం చేయడం అనేది మనము గమనించాల్సినటువంటి అంశము. తద్వారా యూరోప్ వంటి దేశాలలో చైనా సాంప్రదాయ విజ్ఞానం యొక్క సూచికలు కావచ్చు, అక్కడ సాక్ష్యాలు కావచ్చు మనకు దొరికేటటువంటి అవకాశం ఉంది. వీటన్నింటి ఫలితంగానే యూరోప్లో ప్రారంభమైనటువంటి నవీన విజ్ఞాన శాస్త్రం కావచ్చు, విజ్ఞాన విప్లవాలకు సైతము చైనా సాంప్రదాయం మార్గం చూపినట్లుగా మనం ఇక్కడ గమనించవచ్చు. అంటే చైనా విజ్ఞాన శాస్త్ర పునాదుల ఆధారంగానే యూరోప్లో నవీన విజ్ఞాన శాస్త్రము అదేవిధంగా విజ్ఞాన విప్లవాలు సంభవించినట్లుగా మనం ఇక్కడ ప్రముఖంగా మాట్లాడుకోవాల్సి వస్తుంది. సో ఇది మనకు చైనా నాగరికత సాధించినటువంటి ఒక ప్రముఖమైనటువంటి అభివృద్ధిగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. అంటే ఇతర దేశాల యొక్క విజ్ఞాన శాస్త్ర భావనలను సైతం చైనా సాంప్రదాయము ప్రముఖంగా ప్రభావితం చేసినటువంటి అంశాన్ని ఇక్కడ మనం చెప్పుకోవచ్చు. ఇలా చూస్తే చైనా యొక్క విజ్ఞాన శాస్త్ర సాంప్రదాయాలను ప్రభావితం చేసినటువంటి కొంతమంది వ్యక్తుల గురించి, వారు నెలకొల్పినటువంటి పలు సాంప్రదాయాల గురించి మనం మాట్లాడుకోవాల్సి వస్తుంది. ఈ క్రమంలో మొదటిది కన్ఫ్యూషియానిజం అనేటటువంటిది మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. వాన్ పరిపాలనా కాలం ఇది క్రీస్తుపూర్వం 1030 నుంచి 220 వరకు మనకు కనిపిస్తూ ఉంది. ఈ కాలంలో మనము ఇనుప నాగరికతకు సంబంధించినటువంటి ఆనవాళ్ళు మనం గమనించాం. అలా చూస్తే చైనాలో కూడా ఇనుప నాగరికతకు సంబంధించినటువంటి ఆనవాళ్ళు మనకు ఉన్నట్లుగా కనిపిస్తూ ఉంది. ఇలా వాన్ అనేటటువంటి రాజు పరిపాలనా కాలంలో చైనా ఇనుపయుగ నాగరికతలోకి ప్రవేశించినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. క్రీస్తుపూర్వం 600 నాటికి చైనా వ్యాప్తంగా ఈ నాగరికత వ్యాపించినట్లుగా మనం ఇక్కడ గమనించవచ్చు. తద్వారా
చైనాలోని ప్రజలందరూ కూడా ఇనుము యొక్క వాడకం ఎక్కువ చేసుకోవడం ద్వారా, ఇనుముతో రూపొందించినటువంటి పనిముట్లను వాడడం ద్వారా అక్కడ తక్కువ సమయంలోనే ఎక్కువ పనిని చేసేటటువంటి క్రమంలో తద్వారా తమకు దొరికినటువంటి ఖాళీ సమయాన్ని ఇతర వ్యాపకాలలో సద్వినియోగం చేసుకునేటటువంటి ధోరణులు ప్రదర్శించేవారు. దీనితో రాసే ప్రక్రియ సైతం, అంటే తమ యొక్క అనుభవాలను కావచ్చు, తమ పూర్వ చరిత్రలను సైతము గ్రంథస్థం చేసేటటువంటి ప్రక్రియ కూడా మనకు చైనాలోకి ప్రవేశించిన ఫలితంగా కన్ఫ్యూషియానిజం అనేటటువంటి విప్లవం ప్రారంభం కావడం జరిగింది చైనాలో. మరి ఈ క్రమంలో కన్ఫ్యూషియానిజం ఏ విధమైనటువంటి జీవన వ్యవహార శైలులను చైనాలో తీసుకొచ్చిందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ కాలంలో వీరు భౌతిక విజ్ఞాన శాస్త్రం, ప్రకృతి విజ్ఞాన శాస్త్రం పట్ల కాక విద్యా వ్యాప్తికి అమితమైనటువంటి ఆసక్తి ప్రదర్శించినట్లుగా మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. అంత క్రితం ఉన్నటువంటి నాగరికతలన్నీ కూడా ప్రకృతి పరిశీలనలోనూ, అదేవిధంగా విజ్ఞాన శాస్త్రానికి సంబంధించినటువంటి కొన్ని కీలకమైనటువంటి విభాగాలలో తమవైనటువంటి పరిశీలనలు చేయగా, కన్ఫ్యూషియన్లు మాత్రము అటువంటి ధోరణిని ప్రదర్శించకుండా కేవలం సమాజంలో విజ్ఞాన సంపదను పెంపొందించేటటువంటి క్రమంలో విద్యా వ్యాప్తికి పెద్దపీట వేసినట్లుగా మనకు కనిపిస్తుంది. ఫలితంగా చైనాలో అక్షరాస్యత పెరిగి విలువైనటువంటి ఆలోచనలు అభివృద్ధి చెందినట్లుగా మనం ఇక్కడ గమనించవచ్చు. తద్వారా అక్కడ ప్రాచీన కాలం నుంచే చైనా విలువైనటువంటి ఆవిష్కరణలు చేపట్టేటటువంటి క్రమంలో అక్కడ మానవ వనరులు అనేవి కీలకంగా పరిగణించబడతాయి. కాబట్టి ఆ మానవ వనరులను అంత క్రితం నుంచే, ప్రాచీన కాలం నుంచే పెంపొందించుకున్నట్లుగా మనకి అక్కడ కనిపిస్తూ ఉంది. తద్వారా ప్రజలలో ఒక ప్రముఖమైనటువంటి జీవనశైలి రావడము, మానవతా విలువలు పెంపొందడం అనేటటువంటివి ఇక్కడ మనం ప్రముఖంగా ప్రస్తావించుకోవాల్సినటువంటి అంశాలు. అదేవిధంగా ప్రజల యొక్క ఆలోచన ధోరణి సైతం విద్యా వ్యాప్తి జరిగినప్పుడు గణనీయమైనటువంటి మార్పులకు లోనయ్యేందుకు అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఇలా కన్ఫ్యూషియన్ల కాలంలో వీరు భౌతికపరమైనటువంటి, ప్రకృతిపరమైనటువంటి పరిశీలనలు కావచ్చు, పరిశోధనల మీద కాకుండా విద్యా వ్యాప్తికి అమితమైనటువంటి ప్రాధాన్యతనిచ్చినట్లుగా మనకు కనిపిస్తూ ఉంది. అదేవిధంగా చూస్తే మరొక సాంప్రదాయంగా మనకు టావోయిజం అనేది కనిపిస్తూ ఉంది. క్రీస్తు పూర్వం 570 కాలంలో లావో ట్జు అనేటటువంటి వ్యక్తి ఈ టావోయిజంని ప్రారంభించినట్లుగా మనకి ఇక్కడ కనిపిస్తుంది. టావో అనే పదానికి అర్థం మార్గం అనేటటువంటి అంశంగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం, లేదా విధం అనేటటువంటిది, లేదా పద్ధతి అనేటటువంటిది. కనుకనే ఈ విధానాన్ని ప్రకృతి సిద్ధమైనటువంటి విధంగా పరిగణించడం అనేది మనం చూస్తూ ఉన్నాం. వీరు కూడా ప్రకృతికి సంబంధించినటువంటి మార్పులు ఏ విధంగా జరుగుతాయి, ప్రకృతిని ఏ విధంగా వివరించవచ్చు అనేటటువంటి క్రమంలో చేసిన పరిశీలనలుగా వీటిని మనం చూస్తాం. ఈ క్రమంలో ప్రకృతి దేవుని చేత ఏర్పడలేదని, అది ఒక విశ్వ సంబంధమైనటువంటి క్రమంగా ఇక్కడ వీరు భావించడం అనేది మనం చూస్తూ ఉన్నాం. ఒక క్రమయుతమైనటువంటి భావనలన్నీ విశ్వ ఆవిర్భావ క్రమంలో ఏర్పడ్డట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అలా ఇది దేవుళ్లకు సంబంధించినటువంటి అంశాలు కాదు, ఇవన్నీ కూడా విజ్ఞాన శాస్త్ర భావనల ఆధారంగా రూపొందించినట్లుగా వీరు వెలుగులోకి తీసుకొని రావడం జరిగింది. వీరు చేసినటువంటి పరిశీలన కనుక మనం గమనిస్తే, ప్రకృతిలోని వస్తువులకు, సంఘటనలకు మధ్య కారణాలను తెలుసుకోవడానికి వీరు ప్రయత్నించేవారు. దీనినే మనము కార్యకారణ సంబంధాలు అని చెప్పవచ్చు. కార్యకారణ సంబంధాలు అంటే ప్రకృతిలో జరిగే ప్రతి దృగ్విషయానికి ఇతోధికంగా ఏదో ఒక కారణం ఉంటుందనేటటువంటి అంశాలు వీరు బలంగా నమ్మేవారు. తద్వారా ప్రతి ఒక్క దృగ్విషయానికి ఒక సరైనటువంటి హేతువును వెతకడం అనేది వీరికి కనిపిస్తూ ఉంది. తద్వారా కాలక్రమంలో వీరు నైతిక, సామాజిక సంబంధ విషయాలకే ప్రాధాన్యతనిస్తూ ప్రకృతి పరిశీలనకు దూరం కావడం అనేది చూస్తూ ఉన్నాం టావోయిజం అనేటటువంటి సాంప్రదాయంలో భాగంగా. తద్వారా సమాజంలో నైతిక విలువలు పెంపొందడం, ప్రతి వ్యక్తి ఇతర వ్యక్తులతో పరస్పర సంబంధాలను కలిగి ఉండడం, అన్యోన్య సంబంధాలను కలిగి ఉండడం అనేటటువంటి అంశాలు వీరు సమాజంలోకి బలంగా తీసుకొని పోవడానికి దోహదపడినట్లుగా మనకు అర్థమవుతూ ఉంది. సో ఈ క్రమంలో చూస్తే వీరు విజ్ఞాన శాస్త్రంలోని లోతైనటువంటి పరిశోధనలకు కాకుండా జీవ పరిమాణం గురించి, నిర్జీవ పరిమాణం గురించి కొంత మేరకు అవగాహన పొందినట్లుగా మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. ముఖ్యంగా చూస్తే వీరు మౌలిక నియమాలు, సూత్రాలకు సంబంధించి విశేషమైనటువంటి పరిశోధనలు చేయకుండా వీరు సామాజిక సంబంధాల మీదనే కొంత మార్పు చెందినట్లుగా మనం ఇక్కడ గమనిస్తున్నాం. అంటే ఆయా అంశాల పరిశోధనల వైపుకు మళ్ళినట్లుగా చూస్తూ ఉన్నాం. అలా చూస్తే వీరికి కొంత మేరకు జీవ పరిమాణం గురించి కావచ్చు, నిర్జీవ ప్రపంచానికి సంబంధించినటువంటి అంశాల పట్ల కావచ్చు అవగాహన ఉన్నట్లుగా కనిపిస్తుంది. తద్వారా వీరి యొక్క ఆలోచనలన్నీ కూడా తాంత్రిక సాంప్రదాయాలుగా మార్పు చెందినటువంటి క్రమం,
అదేవిధంగా ఈ పరిశీలనన్నీ కూడా తదుపరి కొనసాగింపు జరుగుతూ ప్రకృతి తత్వశాస్త్ర అభివృద్ధికి దారితీసినట్లుగా మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. అంటే ప్రకృతిలో ప్రతి పరిణామానికి కూడా ఇతోధికంగా దోహదపడేటటువంటి కొన్ని కారణాలు ఉంటాయి అనే రీతిలో వీరు వారి యొక్క అభిప్రాయాలను వెల్లడించడం జరిగింది. మరి ఒక వాదంగా మనకి ఇక్కడ వాస్తవికవాదం, దీన్నే మనము న్యాచురలిజం అంటాం. ఇప్పటికీ కూడా కొంతమంది చెప్తూ ఉంటారు చూడండి, వాస్తవిక దృక్పథంతో ఆలోచించాలనేటటువంటి అంశం. అంటే దానికి సరైనటువంటి హేతువు ఆధారంగా ఒక పరిశీలన కనుక చేస్తే దాన్ని మనం వాస్తవిక వాదానికి సంబంధించినటువంటి అంశంగా చూస్తూ ఉంటాం. ఇక్కడ వాస్తవిక వాదానికి సంబంధించి చూస్తే వాస్తవికవాద పితామహునిగా టౌ ఏన్ అనేటటువంటి వ్యక్తిని ప్రముఖంగా ప్రస్తావించడం జరుగుతుంది. వీరి ఆలోచనల ప్రకారము చైనాలో విజ్ఞాన శాస్త్రానికి అధిక ప్రేరణ కల్పించబడినట్లుగా మనం ఇక్కడ చూస్తాం. దీంట్లో భాగంగా ఈ వాస్తవిక వాదానికి మూల సిద్ధాంతాలుగా పంచ పదార్థ సిద్ధాంతము, అదేవిధంగా ఇన్ యాంగ్ అనేటటువంటి సిద్ధాంతాలను ప్రముఖంగా పేర్కొనడం అనేది జరుగుతుంది. అంతక్రితం కూడా మనం మాట్లాడుకున్నాం, భూమి, నీరు, గాలి, ద్రవ్యం వంటివి ప్రకృతిలోని మార్పులకు ప్రధానంగా దోహదపడుతున్నటువంటి అంశాలుగా చూస్తూ ఉండగా చైనా సాంప్రదాయంలో భాగంగా పంచ పదార్థ సిద్ధాంతం అనేటటువంటిది, ఇన్ యాంగ్ సిద్ధాంతం అనేటటువంటిది విశ్వ ఆవిర్భావాన్ని వివరించేటటువంటి క్రమంలో ప్రకృతిలోని మార్పులకు సంబంధించినటువంటి అంశాలను వివరించే క్రమంలో వెలుగు చూసిన సిద్ధాంతాలుగా మనం గమనిస్తూ ఉన్నాం. ఇక్కడ వాస్తవికవాదుల అభిప్రాయంలో వారు విశ్వ ఆవిర్భావానికి సంబంధించి ప్రముఖంగా పంచపదార్థ సిద్ధాంతాన్ని ప్రముఖంగా ప్రస్తావించడం అనేది చూస్తూ ఉన్నాం. దీంట్లో భాగంగా వీరు భూమి, నీరు, నిప్పు, కర్ర, లోహం వంటి పదార్థాలతో ఇక్కడ విశ్వం ఆవిర్భవించినట్లుగా వీరు ప్రచారం చేయడం అనేది జరిగింది. ముఖ్యంగా కర్ర, లోహాలకు బదులుగా మనం తీసుకొచ్చినటువంటిది వాయువు, ఆకాశం. అంటే భారతీయ సంప్రదాయంలో సైతం ఇటువంటి పంచ పదార్థ సిద్ధాంతం అనేది ప్రముఖంగా ప్రస్తావిస్తూ ఉన్నాం. మనకు చైనా సాంప్రదాయంలో భూమి, నీరు, నిప్పు, కర్ర, లోహం వంటివి కనిపిస్తూ ఉండగా కర్ర, లోహాలకు బదులుగా భారతీయులు వాయువు మరియు ఆకాశాలను జోడించి ఇటువంటి సారూప్యత కలిగినటువంటి సిద్ధాంతాన్ని వారు వెలిబుచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం భారత నాగరికతకు సంబంధించి. అలా చూస్తే చైనాకు సంబంధించి ఈ వాస్తవికవాదం ప్రకారము వెలుగులోకి వచ్చినటువంటి పంచపదార్థ సిద్ధాంతం ఏం చెప్తోంది అంటే విశ్వం అనేది భూమి, నీరు, నిప్పు, కర్ర, లోహం వంటి పదార్థాలతో చేయబడినట్లుగా వీరు ప్రముఖంగా వివరించడం జరిగింది. అదేవిధంగా చూస్తే ప్రకృతిలో జరిగే మార్పులన్నీ కూడా పైన పేర్కొన్న 5 పదార్థాల మధ్య జరిగే పరస్పర చర్యల మూలంగా జరుగుతాయని వీరు వివరించడం అనేది మనం చూస్తూ ఉన్నాం. అంటే ప్రకృతిలో జరిగిన ఏ దృగ్విషయానికైనా సరే ఇక్కడ పేర్కొన్నటువంటి 5 పంచపదార్థాలలో జరిగేటటువంటి పరస్పర చర్యల ఆధారంగా ఆ దృగ్విషయాలు సంభవిస్తాయని వీరు ప్రముఖంగా వివరించడం అనేది చూస్తూ ఉన్నాం. అదేవిధంగా వాస్తవికవాదులు ప్రవచించినటువంటి మరొక సిద్ధాంతంగా ఇన్ యాంగ్ అనేటటువంటి సిద్ధాంతం ఉంటుంది. ఇక్కడ మానవ జాతి ఏ విధంగా ఆవిర్భవించిందో అదేవిధంగా ప్రకృతి సైతం ఆవిర్భవించినట్లుగా వీరు చెప్తూ ఉన్నారు. మానవ జాతి ఆవిర్భావంలో ఏ విధంగా అయితే స్త్రీ మరియు పురుషులు తమ వంతు పాత్రను పోషిస్తారో ప్రకృతిలో సైతం ఈ విధమైనటువంటి ధోరణే ప్రముఖంగా కనిపిస్తుంది అనేటటువంటి అంశాన్ని వీరు వెలిబుచ్చడం జరిగింది. దీంట్లో భాగంగా ఇన్ అనేటటువంటి స్త్రీ లేదా స్త్రీ అంశాలుగా వీటిని మనం చూస్తాం. ఇన్ అనేటటువంటి స్త్రీ అంశాలు, యాంగ్ అనేటటువంటి పురుష అంశాలు, ఈ రెండిటి యొక్క కలయిక వల్ల ప్రకృతి ఏర్పడింది అనేటటువంటి భావనను వీళ్ళు వెలిబుచ్చడం అనేది చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా మానవ జాతి యొక్క ఆవిర్భావాన్ని దృష్టిలో ఉంచుకొని వీరు ప్రకృతి ఆవిర్భావానికి సంబంధించి విశ్వ ఆవిర్భావానికి సంబంధించి ఇచ్చిన ఈ సిద్ధాంతాన్ని మనము ఇన్ యాంగ్ సిద్ధాంతంగా మనం ప్రముఖంగా పేర్కొంటూ ఉంటాం. ఇన్ అనే స్త్రీ అంశానికి, యాంగ్ అనే పురుష అంశానికి మధ్య కలయిక ద్వారా ప్రకృతి ఏర్పడిందని ఈ సిద్ధాంతం మనకు ప్రముఖంగా తెలియజేస్తూ ఉంది. మరి ఇటువంటి ధోరణులకు సంబంధించి సాక్ష్యాలు లభించాయో లేదో తర్వాత సంగతి, కానీ చైనా సాంప్రదాయంలో విశేషమైనటువంటి కృషి జరిగినట్లుగా మనం ఇక్కడ గమనించవచ్చు. వాస్తవికవాదానికి సంబంధించి మరిన్ని అంశాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. క్రీస్తు పూర్వం 479 మరియు 381 మధ్య మో టీ అనేటటువంటి వ్యక్తి స్థాపించినటువంటి మోయిప్ట్ సాంప్రదాయము, అదేవిధంగా హేతువాదులు ప్రవేశపెట్టినటువంటి లాజీషియన్ సాంప్రదాయాలు సైతం
పరిమాణాత్మకంగా ప్రకృతిని పరిశీలించేటటువంటి క్రమంలో, అదేవిధంగా కార్యకారణ సంబంధాలను వివరించే క్రమంలో, పరమాణుతత్వాన్ని వివరించేటటువంటి క్రమంలో పలు కీలకమైనటువంటి అంశాలు ప్రవేశపెట్టినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. వీరు పరిమాణాత్మకంగా ప్రకృతిని పరిశీలించడం, అదేవిధంగా ప్రకృతిలో జరిగేటటువంటి ప్రతి దృగ్విషయానికి ఒక కారణం ఉంటుందన్నట్లుగా దీన్నే మనము కాజ్ అండ్ ఎఫెక్ట్ మెథడ్ అని చెప్పేసి అంటాం. అంటే ఏ దృగ్విషయము కూడా సహజంగా తనంతట తానే జరగదు, దానికి ఇతర ప్రోత్సాహకాలు అనేటటువంటివి దోహదపడేటటువంటి పరిస్థితులు ఉంటాయని వీరు వివరించడం జరిగింది. ముఖ్యంగా చూస్తే ఏదైనా ఒక వస్తువు వేడెక్కాలి అంటే దానికి కొంత ఉష్ణరాశిని అందించాలి అనేటటువంటిది మనం ప్రముఖంగా చూస్తూ ఉన్నాం. అంటే ఒక వస్తువు వేడెక్కేటటువంటి క్రమంలో అది ఉష్ణాన్ని స్వీకరిస్తుందని, చల్లబడేటటువంటి క్రమంలో అది ఉష్ణాన్ని కోల్పోతుంది అనేటటువంటి అంశాలు మనకు తెలుసు. ఇలా ఒక వస్తువు వేడి కావడము లేదా చల్లబడడం అనేటటువంటి అంశంలో అది ఉష్ణాన్ని గ్రహించడము లేదా కోల్పోవడం అనేటటువంటి ఒక కారణం ఉంటుంది. కాబట్టి అలా ప్రతి దృగ్విషయానికి సైతం వీరు కార్యకారణాలను వివరించేటటువంటి క్రమాన్ని మనం చూడవచ్చు. అదేవిధంగా విశ్వ ఆవిర్భావంలో పరమాణుతత్వం అనేటటువంటిది విశ్వంలో వచ్చేటటువంటి మార్పులకు, దృగ్విషయాలకు పరమాణువులు అనేవి మూల కారణంగా వీరు ప్రముఖంగా ప్రస్తావించడం అనేది చూస్తూ ఉన్నాం. ఇక్కడ రంగాల వారీగా సైతం చైనాలో జరిగినటువంటి అభివృద్ధిని, విజ్ఞాన శాస్త్ర అభివృద్ధిని మనం పేర్కొనాల్సి వస్తుంది. దీంట్లో భాగంగా ఖగోళ శాస్త్రానికి సంబంధించి చూస్తే చైనా ఖగోళ శాస్త్ర అభివృద్ధికి భ్రమణం అనేది ప్రాతిపదికగా ఉంటుంది. ఇక్కడ ప్రతి ఖగోళ వస్తువు కూడా తన చుట్టూ తాను భ్రమణం చెందుతుంది అనేటటువంటి అంశం మనందరికీ తెలుసు. అలా భ్రమణం ప్రాతిపదికగా వీరు ఖగోళ శాస్త్రాన్ని అభివృద్ధి చేసిన క్రమాన్ని చూస్తూ ఉన్నాం. ఈ క్రమంలోనే వీరు క్యాలెండర్ను సైతం అభివృద్ధి పరచడం జరిగింది. ఖగోళ పరిశోధన పనిముట్ల తయారీ వంటివి వీరు సాధించినటువంటి ఘనతలుగా మనం ఇక్కడ చెప్తూ ఉన్నాం. ఎప్పుడైతే పరిశోధనకు సంబంధించి పనిముట్లు అనేవి ఏర్పాటు చేయబడతాయో ప్రయోగాత్మక విజ్ఞాన శాస్త్రానికి నాంది పలికినట్లుగా మనం చెప్పుకోవచ్చు. అంత క్రితం జరిపినటువంటి పరిశీలనలన్నీ కూడా కేవలం సైద్ధాంతిక భావనల ఆధారంగా రూపొందగా, వారి యొక్క ఆలోచనలు కావచ్చు, ఊహల ఆధారంగా జరగగా, వీరిక్కడ ఒక అడుగు ముందుకు వేసి వాటన్నింటినీ ఖచ్చితంగా ప్రయోగాలతో నిర్ధారించి వాటిని ప్రపంచానికి వెల్లడించడం అనేది జరిగేది. దాన్నే మనము ప్రయోగాత్మక విజ్ఞాన శాస్త్ర భావనలుగా చూస్తూ ఉన్నాం. అదేవిధంగా చూస్తే నక్షత్రాల గమనాలను అధ్యయనం చేయడానికి ఖగోళ దూరదర్శిని సైతం తయారు చేసినటువంటి ఘనత చైనీయులకు ఉన్నట్లుగా మనకు కనిపిస్తూ ఉంది. మరికొన్ని అంశాలను గమనిస్తే ఇక్కడ చైనా ఖగోళ శాస్త్ర ప్రగతిని సాధించేటటువంటి క్రమంలో, చాటేటటువంటి క్రమంలో కొన్ని అద్భుతమైనటువంటి ఆవిష్కరణలు జరిగినాయి. వీటిలో భాగంగా చైనా విజ్ఞాన శాస్త్ర ప్రగతిని, అదేవిధంగా ఖగోళ శాస్త్ర ప్రగతిని చాటేటటువంటి క్రమంలో సామాన్య గోళం, దీన్ని సౌచవ్ అనేటటువంటి విజ్ఞానవేత్త రూపొందించడం జరిగింది. లోహ వలయాలు గల ఖగోళ నమూనాను సు సంగ్ అనేటటువంటి వ్యక్తి దీన్ని ప్రముఖంగా తయారు చేయడం జరిగింది. అదేవిధంగా చూస్తే ఖగోళ వస్తువులను ప్రతిబింబించేటటువంటి పటాలు, చెక్కబడినటువంటి రాళ్ళు ఆనాటికే రూపొందించడం అనేది మనం ప్రధానంగా చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా చూస్తే జ్యోతిష్యము, ఖగోళము ఇవి రెండూ కూడా ఒకదాని మీద ఒకటి ఆధారపడినటువంటి అంశాలుగా మనం చూస్తూ ఉన్నాం. మానవుడి పుట్టుక నుంచి మొదలుకొని తను మరణించేటటువంటి నాటికి కూడా, అంటే మరణం వరకు కూడా ఈ ఖగోళ వస్తువుల యొక్క ప్రభావం అనేది తన మీద ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించినటువంటి పరిశీలనలే కాలక్రమంలో ఖగోళ శాస్త్రంగా పరిణమించిన క్రమాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఈ క్రమంలో నాటి శాస్త్రవేత్తలు కావచ్చు, విజ్ఞానవేత్తలు కావచ్చు, ఖగోళ వస్తువులకు సంబంధించినటువంటి నమూనాలను రూపొందించుకోవడం అనేది మనం ప్రముఖంగా ప్రస్తావించుకోవాల్సి వస్తుంది. తద్వారా వీటికి సంబంధించినటువంటి ఖగోళ నమూనాలు కావచ్చు, వాటిని లోహ వలయాలతో, అదేవిధంగా పటాలతో, రాళ్లను చెక్కడం ద్వారా వాటిని తయారు చేసి పరిశీలన చేయడం అనేది జరిగేది. తద్వారా ఖగోళ నమూనాలలో వచ్చినటువంటి లోటుపాట్లను సవరించడానికి సైతం వీరు నిరంతరం పరిశీలన చేస్తున్నటువంటి క్రమాన్ని చూస్తూ ఉన్నాం. అదేవిధంగా చూస్తే గణిత శాస్త్రపరమైనటువంటి అంశాలలో భాగంగా చైనీయుల ప్రగతి ఏ విధంగా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా చూస్తే సంఖ్యలకు వీరు ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఇస్తూ ఉండడంతో సంఖ్యాశాస్త్రంలో పలు అధ్యయనాలు చేసినటువంటి క్రమాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. ముఖ్యంగా యజ్ఞయాగాల సందర్భంలో సైతం అక్కడ సంఖ్యలకు ఒక నిర్ణీతమైనటువంటి ప్రాతినిధ్యం ఉండడం అనేది జరుగుతుంది. అలా చూస్తే వీరు గణిత శాస్త్ర అధ్యయనాల్లో భాగంగా సంఖ్యలకు అమితమైనటువంటి ప్రాధాన్యతనివ్వడం జరిగింది. మరో రకంగా చూస్తే సరళ రేఖలకు సంబంధించి హెక్సాగ్రామిక్ రేఖల నిర్మాణం వల్ల వీరికి ద్విసంఖ్యామానంలో, అంటే దీన్ని మనము బైనరీ నెంబర్ సిస్టమ్ అంటాం. బైనరీ నెంబర్ సిస్టమ్. ఈ బైనరీ నెంబర్ సిస్టంలో జీరోస్ అండ్ వన్స్ యొక్క కాంబినేషన్స్గా సంఖ్యలను కావచ్చు, అక్షరాలను కావచ్చు నిర్ధారించుకునేటటువంటి క్రమాన్ని, రిప్రజెంట్ చేసేటటువంటి క్రమాన్ని మనం చూస్తూ ఉంటాం. ఫర్ సపోజ్ 2ని వీరు 1, 0 అనేటటువంటి సంకేతాలుగా రాయడం అనేది జరుగుతుంది.
3 విషయానికి వచ్చేసరికి దీన్ని 1, 1 అనేటటువంటి సింబాలిక్ రిప్రజెంటేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అలా వీరికి ద్విసంఖ్యామానానికి సంబంధించినటువంటి భావనల్లో సైతం ప్రవేశం ఉన్నట్లుగా గమనిస్తూ ఉన్నాం. ఇదే నేటి డిజిటల్ టెక్నాలజీ యుగంలో కీలకమైనటువంటి అంశంగా మనం గమనిస్తూ ఉన్నాం. తద్వారా డిజిటల్ సాంకేతికతకు సంబంధించిన ప్రాథమిక భావనలో భాగంగా వీరు ద్విసంఖ్యామానం పట్ల కూడా విశేషమైనటువంటి ప్రగతి ఉన్నట్లుగా మనకు కనిపిస్తుంది. అదేవిధంగా చూస్తే ఇండ్లు, భవనాలు, పట్టణాలు, రోడ్ల నిర్మాణాలకు సంబంధించినటువంటి ఆకారాల మీద మాత్రమే వీరు శ్రద్ధ చూపినట్లుగా మనకు కనిపిస్తుంది. ఇటు మరింత క్లియర్ కట్గా చెప్పుకోవాలంటే వీరికి క్షేత్రగణిత భావనల మీద కొంచెం తక్కువ అవగాహన ఉన్నట్లుగా మనం ఇక్కడ గమనించాలి. అంటే ఈ ఆకారాలకు సంబంధించి వారి దైనందిన జీవితంలో ఏ విధంగా ఉపయోగపడతాయో ఆ ఉపయోగపడేటటువంటి వాటి మీద మాత్రమే వీరు శ్రద్ధ కనపరిచినట్లుగా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. సో ఈ క్రమంలో చైనీయులు క్షేత్రగణితంపై అధ్యయనం చేసినట్లుగా మనకు కనిపించదు, కానీ బీజగణితంలో విశేషమైనటువంటి ప్రతిభ కనపరిచినట్లుగా మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. అంకగణితాన్ని మరింత సింప్లిఫై చేసేటటువంటి క్రమంలో బీజగణితం ఆవిర్భవించిందన్నట్లుగా మనం చెప్పుకున్నాం. అంకగణితం ప్రధానంగా సంఖ్యలతో సంబంధిత అంశాలను నిర్ధారిస్తూ ఉండగా సంఖ్యలకు బదిలీగా బీజీయ పదాలను లేదా బీజ పదాల ఆవిర్భావంతో వాటిని జనరలైజ్ చేసేటటువంటి క్రమంలో మనకు బీజగణితం అనేది కనిపిస్తుంది. అదేవిధంగా చూస్తే మూలప్రతుల ఏకీకరణాలు, బరువులు మరియు కొలతల యొక్క ప్రమాణీకరణ, అంటే నిర్దిష్టమైనటువంటి బరువులను వారు ప్రాతిపదికగా తీసుకొని ఇతర వస్తువుల యొక్క ద్రవ్యరాశిని కావచ్చు, బరువును కావచ్చు కొలిచేటటువంటి క్రమాన్ని సైతం చూడవచ్చు. అదేవిధంగా చూస్తే రాజశకటాల చక్రాల తయారీ వంటి వాటిలో సైతం వీరు గణిత శాస్త్రపరమైనటువంటి పాండిత్యాన్ని కలిగి ఉన్నట్లుగా మనకి ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. ముఖ్యంగా చూస్తే ఉపయుక్తమైనటువంటి అంశాలలో వీరు గణితపరమైనటువంటి భావనలు పెంపొందించుకున్నట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అంటే ఉదాహరణకు భవనాలను గనక నిర్మించేటటువంటి క్రమంలో వాటి యొక్క ఆకారాలు ఏ విధంగా ఉన్నాయనే అంశాలలో మాత్రమే వీరు ప్రావీణ్యం ఉన్నట్లుగా కనిపిస్తూ ఉంది. దాని వెనకాలన్నటువంటి క్షేత్రగణిత భావనల మీద వీరు పరిశోధనలు చేసినట్లుగా మనకు కనిపించదు. అదేవిధంగా చూస్తే యుద్ధ సామాగ్రిని తయారు చేసేటటువంటి క్రమంలో సైతం అందుకు ఉపయోగపడేటటువంటి గణిత శాస్త్ర నమూనాలను వీరు అభివృద్ధి పరచుకోవడం అనేది జరిగింది. ముఖ్యంగా చూస్తే ఏది ఎంతవరకు అవసరమో అవసరమైనటువంటి అంశాల పట్ల శాస్త్రీయ విజ్ఞానాన్ని వీరు కలిగి ఉన్నట్లుగా మనకు అర్థమవుతూ ఉంది. వీరి యొక్క భౌతిక శాస్త్రపరమైనటువంటి అంశాలు ఏ విధంగా అవగాహన పరుచుకున్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీంట్లో వీరు ప్రాచీన కాలం నుంచి వచ్చినటువంటి శాస్త్రంగా మనకు యాంత్రిక శాస్త్రం అనేది కనిపిస్తూ ఉంది. ఈ యాంత్రిక శాస్త్రంతో పాటుగా యుద్ధ కార్యకలాపాలకు సంబంధించిన భౌతిక శాస్త్ర విషయాలలో ప్రావీణ్యం సంపాదించినట్లుగా మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. ముఖ్యంగా చూస్తే విల్లు మరియు బల్యం వంటివి ప్రాచీన కాలం నుంచే ప్రముఖంగా వినియోగించబడుతున్నటువంటి పరిస్థితులలో వీటిని మరింత అభివృద్ధి పరిచి తద్వారా యుద్ధ కార్యకలాపాల్లో వినియోగించేటటువంటి క్రమాన్ని మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా చూస్తే అయస్కాంత దిక్సూచి, దీన్ని మనము దిక్కులను కనుగొనేటటువంటి క్రమంలో వచ్చిన ఒక అద్భుతమైనటువంటి ఆవిష్కరణగా మనం చూస్తూ ఉన్నాం. దీన్ని షెన్ కువా అనేటటువంటి వ్యక్తి తయారు చేయడం అనేది జరిగింది. అదేవిధంగా చూస్తే సాపేక్ష సిద్ధాంత భావనలు సైతం వీరి కాలంలో అభివృద్ధి చెందినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. పరమాణు సిద్ధాంతంలోని విరోధాభావ సిద్ధాంతం వంటి స్వభావం వంటి విషయాలు సైతం వీరు చేసినటువంటి భౌతిక శాస్త్ర ప్రగతిని సూచించేటటువంటి అంశాలుగా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. తద్వారా చైనా సాంప్రదాయంలో భౌతిక శాస్త్రానికి సైతం ఒక అద్భుతమైనటువంటి ప్రగతి అనేది ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నాం. వీరు ప్రపంచానికే తొలిసారిగా అయస్కాంత దిక్సూచి వంటి వాటిని అందించిన క్రమాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. అదేవిధంగా యుద్ధ కార్యకలాపాలలో సైతం భౌతిక శాస్త్రపరమైనటువంటి అంశాలు ఉపయోగపడుతున్నాయని గ్రహించి వాటికి సంబంధించినటువంటి అంశాలలో ప్రముఖంగా పరిశీలనలు చేస్తూ దాని అభివృద్ధికి వీరు కారణం కావడం జరిగింది. అదేవిధంగా చూస్తే ఇంత క్రితం చెప్పుకున్నాం యుద్ధ సామాగ్రి సంబంధించి భౌతికపరమైన గణితపరమైనటువంటి అంశాలను వీరు అవగాహన పరుచుకున్నారని. ఇదే ధోరణి రసాయన శాస్త్ర భావనలో సైతం పెంపొందడం మనం ప్రముఖంగా ప్రస్తావించుకోవాల్సి వస్తుంది. ఈ క్రమంలో తుపాకీ మందును కనుగొనడం, అదేవిధంగా కాగితాన్ని తయారు చేసేటటువంటి ప్రక్రియను వీరు అభివృద్ధి పరచడం, ముద్రణ ప్రక్రియకు సంబంధించినటువంటి భావనలు అభివృద్ధి చెందడము, అదేవిధంగా చూస్తే ఫోర్సిలిన్, సిరామిక్ కళల ద్వారా చైనీయులకు రసాయన శాస్త్రంలో ప్రావీణ్యత ఉన్నట్లుగా మనం ఇక్కడ గమనిస్తూ ఉంటాం. ఇక్కడ సిరామిక్ పరిశ్రమ అనేది నేటికి వినియోగంలో అదేవిధంగా ఉపయోగంలో ఉన్నటువంటి మరియు అభివృద్ధి చెందినటువంటి ఒక కళగా మనం గమనిస్తూ ఉన్నాం. ప్రాచీన కాలంలో వెల్లువిరిసినటువంటి ఈ సాంప్రదాయం నేటికి కొనసాగుతూ ఉండడం మనం గమనించాల్సినటువంటి అంశం. అదేవిధంగా చూస్తే
పట్టు పరిశ్రమకు సంబంధించినటువంటి ప్రాథమిక భావనలు సైతం చైనా నుంచే వెలుగులోకి వచ్చినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. ఇనుప వస్తువుల తయారీలో సైతం వీరి యొక్క నైపుణ్యం అమోఘంగా ఉన్నట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉండవచ్చు. అదేవిధంగా చూస్తే రసయోగంలోనూ వీరికి విశేషమైనటువంటి కృషి ఉన్నట్లుగా మనకు తెలుస్తూ ఉంది. ఈ క్రమంలో రసాయన శాస్త్రంలో వీరు అమోఘమైనటువంటి అభివృద్ధిని సాధించినటువంటి అంశాలకు సజీవ సాక్ష్యాలుగా ఇక్కడ పేర్కొన్నటువంటి అంశాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. దీంట్లో వీరు సిరామిక్ కళలను పరిచయం చేయడం జరిగింది. కాగితం తయారీ, ముద్రణ ప్రక్రియ, తద్వారా తదుపరి తరాలకు ముద్రిత అంశాలుగా ఈ ప్రాచీన చరిత్రలను కావచ్చు, అదేవిధంగా విజ్ఞాన శాస్త్ర భావనలన్నింటినీ కూడా తర్వాత తరాలకు అందించడం అనేది సులభ సాధ్యమైనట్లుగా మనకి ఇక్కడ అర్థమవుతూ ఉంది. మరి జీవశాస్త్రానికి సంబంధించి చూస్తే చైనీయుల యొక్క విజ్ఞాన ప్రగతి ఏ విధంగా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీరు విశ్వానికి సంబంధించినటువంటి భావాలను జీవశాస్త్ర పరంగా పరిశీలించే క్రమాన్ని మనం ఇక్కడ చూడవచ్చు. పైథాగరియన్లో అయితే విశ్వానికి సంబంధించి అక్కడ గణితపరమైనటువంటి అంశాలుగా వారు చూస్తూ ఉండగా, ఇక్కడ చైనీయుల కాలానికి వచ్చేసరికి ప్రకృతిని వీరు జీవశాస్త్రపరమైనటువంటి అంశాలుగా పరిగణిస్తూ తదనుగుణమైనటువంటి సిద్ధాంతాలను కావచ్చు, సూత్రాలను కావచ్చు పెంపొందించడం జరిగింది. క్రీస్తు శకం 100 కాలంలో మొక్కలు మరియు జంతువుల వర్గీకరణకు సంబంధించి విస్తృతమైనటువంటి ప్రయత్నాలు జరిపినట్లుగా మనకు అర్థమవుతుంది. దీంట్లో భాగంగా వ్యక్తుల యొక్క తారతమ్య భేదాలు, దీన్నే మనం ఇండివిజువల్ డిఫరెన్సెస్ అంటాం. ఈ ఇండివిజువల్ డిఫరెన్సెస్ని వివరించే క్రమంలో జన్యుశాస్త్ర అభివృద్ధి, దీన్నే మనం వారసత్వ జన్యుశాస్త్ర అభివృద్ధి అంటాము. లాంగ్ చాంగ్ అనేటటువంటి వ్యక్తి యొక్క పరిశీలన మనకి ఇక్కడ ప్రముఖంగా ప్రస్తావించుకోవాల్సి వస్తుంది. ఒక మనిషికి తన యొక్క లక్షణాలను ప్రభావితం చేసేటటువంటి క్రమంలో తన ముందు తరాల వారి యొక్క జన్యువులు ఇతోధికంగా దోహదపడతాయని, దీన్నే మనం వారసత్వ సిద్ధాంతం అనేటటువంటి అంశంగా చూస్తూ ఉన్నాం. ఇలా జీవశాస్త్ర సంబంధమైనటువంటి అంశాలలో సైతం చైనీయులు విశేషమైనటువంటి ప్రతిభను చూపడం మనం గమనించాల్సినటువంటి అంశం. వీరు మరొక అడుగు ముందుకు వేసి 1000 మొక్కలు 1000 జంతువుల వర్ణనలతో కూడినటువంటి పెంగ్ ట్రావో కింగ్ మ్యూ అనేటటువంటి గ్రంథాన్ని లిఫ్ చెన్ రచించినట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం. ఈ గ్రంథంలో సుమారుగా 1000 వరకు మొక్కల, 1000 వరకు జంతువుల యొక్క వర్ణనలు, వీటిని మనము వర్గీకరణకు సంబంధించినటువంటి అంశాలుగా చూడవచ్చు కదా. అంటే జంతు వర్గీకరణ, వృక్ష వర్గీకరణకు సంబంధించి ఆనాటికే వీరు ప్రముఖమైనటువంటి కృషి సల్పినట్లుగా అర్థమవుతుంది. ఈ విధంగా అభివృద్ధి చెందుతూ వస్తున్నటువంటి జీవశాస్త్ర విజ్ఞానం 17వ శతాబ్దం నాటికి వాంగ్ పూ చి అనేటటువంటి ఆలోచనల ద్వారా మరింత విస్తృతమైనట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. వీరు శిలాజాలను గురించిన విషయాలను సైతం షెన్కువాస్ అనేటటువంటి వ్యక్తి తన యొక్క గ్రంథంలో వివరించినట్లుగా మనకి ఇక్కడ తెలుస్తుంది. అంటే ఫాజిల్స్ ఏ విధంగా ఏర్పడతాయి, ఇవి కాలక్రమంలో ఎటువంటి మార్పులకు గురవుతాయి అనేటటువంటి అంశాలలో సైతం వీరికి ప్రవేశం ఉన్నట్లుగా మనకు తెలుస్తూ ఉంది. అదేవిధంగా వైద్యశాస్త్రం వంటి అంశాలలో కూడా చైనీయుల యొక్క ప్రగతి అమోఘంగా ఉన్నట్లుగా మనకి ఇక్కడ కనిపిస్తుంది. ప్రాచీన కాలం నుంచే శరీర ధర్మశాస్త్రము, శరీర నిర్మాణ శాస్త్రాలు అభివృద్ధి చెందుతూ కాలక్రమంలో రోగ లక్షణాలను పరిశీలిస్తూ నివారణ చర్యలు సైతం సూచిస్తున్నటువంటి క్రమంలో మరి చైనీయుల కాలంలో ఈ వైద్యశాస్త్రం మరియు ఔషధీయ విజ్ఞాన శాస్త్రం అనేది ప్రముఖంగా అభివృద్ధి చెందినట్లుగా మనకు కనిపిస్తుంది. వీరు ప్రపంచానికి పరిచయం చేసినటువంటి ఒక అద్భుతమైనటువంటి వైద్య ప్రక్రియగా ఆక్యుపంక్చర్ అనేటటువంటిది కనిపిస్తుంది. అంటే శరీరంలోని వివిధ భాగాలను సూదుల వంటి వాటితో కుచ్చడం ద్వారా పలు శారీరక రుగ్మతలను నివారించేటటువంటి క్రమంలో, వాటి నుంచి ఉపశమనం కల్పించేటటువంటి క్రమంలో ఆక్యుపంక్చర్ అనేది దోహదపడుతూ ఉంది. అదేవిధంగా రోగ నివారిణి వంటి ఈ పద్ధతి నేటికి ఉపయోగంలో ఉన్నట్లుగా మనకు తెలుస్తుంది ఆక్యుపంక్చర్కి సంబంధించి. అదేవిధంగా రోగాలను టీకాలు అందించడం ద్వారా వేరియోలేషన్ అనేటటువంటి పద్ధతులను సైతం వీరు ప్రపంచానికి పరిచయం చేసినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. ఇక్కడ చైనా వైద్య విజ్ఞాన శాస్త్రంలో ఎన్సైక్లోపీడియాలు సైతం సంగ్రహించబడ్డాయి క్రీస్తకం 1111 సంవత్సరం నాటికి. అదేవిధంగా చూస్తే ఔషధ మొక్కలు, వాటి యొక్క ఉపయోగాలను సైతం తమ యొక్క గ్రంథాల్లో ప్రముఖంగా ప్రస్తావించడం అనేది జరిగింది. ముఖ్యంగా చూస్తే 14వ శతాబ్దంలో అరబ్బుల వైద్యశాస్త్ర గ్రంథాల్లో సైతం చైనా వైద్యశాస్త్రం గురించి ప్రముఖంగా ప్రస్తావించడం అనేది చైనీయుల యొక్క వైద్యశాస్త్ర ప్రావీణ్యానికి సంబంధించిన ఒక ప్రముఖమైనటువంటి సాక్ష్యంగా మనం పరిగణించవచ్చు. అదే క్రమంలో చూస్తే పెంగ్ చావో కింగ్ మ్యూ అనేటటువంటి గ్రంథంలో పాదరసము, అయోడిన్, కెమోలిన్ వంటి పదార్థాలతో లీన్ షీ చెన్ అందించినటువంటి చికిత్సను సైతం ప్రముఖంగా ప్రస్తావించినట్లుగా మనకి ఇక్కడ కనిపిస్తుంది. అదేవిధంగా చూస్తే స్ఫోటకం గురించి, దాన్ని నివారించేటటువంటి క్రమంలో
అందించాల్సినటువంటి టీకాల గురించి కూడా ఈ గ్రంథంలో వివరించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే వైద్య విజ్ఞాన శాస్త్రంలో చైనీయులు సైతం తమదైనటువంటి శైలిలో పరిశోధనలు చేసి వైద్య విజ్ఞాన శాస్త్రంలో ఒక అందవేసిన చేయిగా వీరి యొక్క ప్రతిభ కనిపిస్తూ ఉన్నట్లుగా మనకు గోచరం అవుతూ ఉంది. ఈ క్రమంలో చైనా యొక్క నాగరికత ప్రాచీన యుగ చివరి నాటికి ప్రవేశాన్ని కల్పించి కాలక్రమంలో అది విశేషమైనటువంటి ప్రగతికి గురైనట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రాచీన యుగంలో అభివృద్ధి చెందినటువంటి విజ్ఞాన శాస్త్ర సంప్రదాయాలు మధ్యయుగం నాటికి మానవ జీవనాన్ని సులభతరం చేసేటటువంటి క్రమంలో మరింత విస్తరించాయనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇది ఒక తరం నుంచి మరొక తరానికి వచ్చినటువంటి ఒక క్రమయుక్తమైనటువంటి అభివృద్ధిగా మనకు కనిపిస్తూ ఉంది. ఆ క్రమంలో ప్రాచీన విజ్ఞాన శాస్త్రం అనేది మధ్యయుగాల నాటికి మరింత విస్తరించి మానవునికి మరింత సులభమైనటువంటి జీవనాన్ని సముపార్జించి పెట్టిందని చెప్పుకుంటూ ఉన్నాం. సో ఇలా మనకు కాలక్రమంలో వచ్చినటువంటి అనేకమైనటువంటి మార్పులు పలు విజ్ఞాన శాస్త్ర విభాగాలుగా సైతం కేటగిరైజ్ అయ్యి వాటిలలో మరింత లోతైన పరిశోధనలు చేయడం ద్వారా విస్తృతం కావడం అనేది జరిగింది. మానవ విజ్ఞాన శాస్త్ర పరిణామ క్రమాన్ని మనం క్షుణ్ణంగా పరిశీలించినట్లయితే మరి ఇలాంటి సందర్భాలలో విజ్ఞాన శాస్త్ర ప్రగతి అనేది ప్రస్తుతం ఉన్నటువంటి సాంకేతిక యుగంలో మరిన్ని కొత్త పుంతలు తొక్కుతూ వినూత్నమైనటువంటి అంశాలుగా మనకు దారి చూపడం అనేది జరిగింది. వీటిని మనము ఎమర్జింగ్ టెక్నాలజీస్ వంటి అంశాలుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అంటే ఉద్భవిస్తున్నటువంటి సాంకేతికతలుగా చూస్తూ ఉన్నాం. మరి ఈ ప్రస్తుత ఆధునిక యుగంలో ఏ విధమైనటువంటి ఉద్భవిస్తున్న సాంకేతికతలు వచ్చాయో వాటి వల్ల మనకు ఏ విధమైనటువంటి మేలు జరిగిందో తదుపరి వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అప్పటి వరకు సెలవు. ధన్యవాదాలు.